హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకైతే భారీ శుభవార్తని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల రెండవ విడత లిస్టు కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూసినట్టయితే మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా ఏంటి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం నేను అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఇక మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రముఖ దినపత్రికలో ఈ యొక్క ఆర్టికల్ని అయితే ప్రచురించడం జరిగింది. ఈ ఆర్టికల్ని కనుక మనం పూర్తిగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్ల యాప్లో కొత్త మాడ్యూల్ అని చెప్పేసి, అంటే అనేక రకాల కొత్త రకమైనటువంటి ఆప్షన్స్ని అయితే చేర్చడం జరిగినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే రెండవ విడత లబ్ధిదారుల గుర్తింపు అనేది మరింత సులభంగా ఉండేందుకు ఈ యొక్క మాడ్యూల్స్ని తీసుకొచ్చినట్టుగా ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఇందిరమ్మ ఇండ్ల యాప్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మాడ్యూళ్లను తీసుకొచ్చింది. లబ్ధిదారులకి భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అర్హుల గుర్తింపు కూడా సులభం కానుంది. వీటితో పాటు క్షేత్రస్థాయి ఫిర్యాదుల పరిష్కారం కూడా కలెక్టర్లకే అప్పగించింది. ఇంతకుముందు ఇక్కడ మనం ఫిర్యాదులు కూడా చేసినాము. అంటే L1లో ఉండాల్సినటువంటి పేర్లు L2లో ఆర్ L3లో ఉండడము, ఈ విధమైనటువంటి ఫిర్యాదులు కూడా ఎంపీడీఓలకైతే ఆన్లైన్లో మనం సమర్పించడం అయితే జరిగింది. ఈ ఫిర్యాదుల సెక్షన్ని కూడా కలెక్టర్లకైతే ఇవ్వడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే ఈ ఫిర్యాదులు కూడా ఇక సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం L1 లబ్ధిదారులకి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను అందిస్తుంది. ఇక్కడ L1, L2, L3 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. నేను గతంలో కూడా చాలా వీడియోస్లో అసలు ఈ కేటగిరీస్ అంటే ఏంటో కూడా నేను మీకు వివరంగా అయితే తెలియజేయడం జరిగింది. ఇక్కడ L1లో ఉన్నటువంటి వారికి మాత్రమే మనకి ఈ ఇండ్లనైతే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ విడతలో భాగంగా ఇదే విధంగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు రెండో విడతకి సంబంధించి కూడా మనకిచ్చినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, రెండో విడతలో కూడా L1లో అర్హులు ఎవరైతే మిగిలి ఉన్నారో వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి లబ్ధిదారులు, ఆశావాహులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పేరు L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా కామెంట్ రూపంలో తెలియజేయండి. L1 కాకుండా L2, L3లో ఉన్నట్టయితే మీరు నిజంగా అనర్హులుగా ఉండి L2, L3లో ఉన్నారా, లేదంటే ఏదైనా పొరపాటున L2, L3 లిస్ట్లోకి వెళ్ళారా అనేటటువంటి విషయాన్ని కూడా మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకైతే L3 నుండి L1కి, L2 నుండి L1కి కూడా చేంజ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. అది ప్రజెంట్ అయితే ఎంపీడీఓల ద్వారా సాధ్యమైతే అవుతుంది. మీరు ఎవరైతే ఈ విధంగా తప్పుగా లిస్ట్ అయితే నమోదైందో వారు ఒక అప్లికేషన్ లెటర్ అనేది తీసుకొని ఎంపీడీఓ గారి వద్దకైతే వెళ్ళవలసి ఉంటుంది. మీరు అప్లికేషన్ కంప్లైంట్ అనేది పెట్టుకున్న తర్వాత వారు విచారించి మీ గ్రామస్తులని, మీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలని, పంచాయతీ సెక్రటరీ గారిని విచారించి నిజమా కాదా అనేటటువంటి అర్హతని చూసుకున్న తర్వాత మీ యొక్క పేరుని L2 నుండి L1కి, L3 నుండి L1కి చేంజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా జరిగిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇందిరమ్మ ఇల్లు అనేది కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి L1, L2, L3 లిస్ట్ ఏ విధంగా చూసుకోవాలో తెలియకపోతే మన పాత వీడియోస్ కూడా ఉన్నాయి, ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి లిస్ట్ కోసం. ఒకవేళ మళ్ళీ వీడియో కావాలి అంటే వీడియో అని చెప్పేసి కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అసలు ఈ రెండవ విడత ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది మిత్రులైతే కామెంట్ రూపంలో అడుగుతున్నారు. ఈ రెండో విడత మనకి జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజున మంజూరు పత్రాలు
ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఈలోపు అంటే ఇంకా సరిగ్గా నెల టైం ఉంది. ఈ నెలలోపు లబ్ధిదారుల ఎంపిక, అర్హుల గుర్తింపు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి దానికి ఉన్నటువంటి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి మంజూరు పత్రాలని సిద్ధం చేసి పెడతారు. జూన్ 2వ తారీఖు రోజున ఈ యొక్క మంజూరు పత్రాలను కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.